హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ మోమోస్. మోమోస్ని నేను 3 టైప్స్లో చేస్తున్నానండి. వీటినే డంప్లింగ్స్ అని కూడా అంటాము. నేను బాయిల్డ్ మోమోస్, అలానే ఫ్రైడ్ మోమోస్, అలానే సాస్ తోటి కూడా చేస్తున్నాను. ఇవి 3 టైప్స్ అండి. మొదటిగా నేను పిండిని మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. మైదాని 2 కప్పులు తీసుకొని దానిలో ఒక అర స్పూను ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మైదాని బాగా నీట్ చేసుకోవాలండి. బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. మరీ చపాతీ పిండిలాగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. చూడండి, ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నూనె వేస్తున్నానండి. పైన నూనె వేసి ఒక స్పూన్ కొంచెం కలిపేసి మూత పెట్టేసి ఒక గంట నాననిద్దాం. మైదా పిండి హెల్త్కి మంచిది కాదండి, కానీ స్ట్రీట్ సైడ్ రోడ్ల వెంబడి తినే ఫుడ్ కన్నా కూడా ఇంట్లో మనం హెల్తీగా చేసుకునే ఫుడ్ ఎప్పుడూ మంచిదే కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈలోపు మనం మోమోస్ చట్నీ కూడా తయారు చేసేసుకుందాం. దీనిలో నేను ఒక 10 వెల్లుల్లిపాయలు వేసి అలానే ఒక పావు కేజీ టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. దీనిలోనే ఒక 10 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1 ఇంచ్ జింజర్ కూడా కట్ చేసి వేస్తున్నాను, అల్లం ముక్కలు. వీటన్నిటిని బాగా బాయిల్ అవ్వనిద్దామండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తున్నాను. ఇది బాయిల్ అయ్యే లోపు నేను 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాన్ని వాటర్లో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇది చట్నీలో యాడ్ చేసుకోవాలి మనం. చట్నీ అప్పుడు థిక్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఈ కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇప్పుడు చూడండి, టొమాటోస్ బాగా కుక్ అయిపోయినాయి కదా. దీనిలో కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది వేసుకోగానే ఉడుకుతుంది. ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు హైలో ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే కార్న్ఫ్లోర్ కూడా మనకి ఈ మిక్స్చర్లో మిక్స్ అయిపోతుందన్నమాట. చూడండి, ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా. దీన్ని ఒక 1/2 అవర్ పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం. అంతేనండి, మనకి మోమోస్ చట్నీ చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లోకి తీసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, చాలా ఫైన్గా పేస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని, స్ట్రీట్ సైడ్ ఈ చట్నీస్లో కలర్ యాడ్ చేస్తారండి. నేను ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఫుడ్ కలర్ హెల్దీ కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఈ కలర్ నాకు సరిపోతుంది, అందుకని నేను ఫుడ్ కలర్ యాడ్ చేయటం లేదు. ఇందులో నేను 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అలానే 1 ఫుల్ స్పూన్ అండి ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీకు కారం ఉప్పు తగినట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. మోమోస్లో చట్నీ అన్నమాట ఇది. తర్వాత మోమోస్లో స్టఫింగ్ కావాలి కదా మనకి. దానికోసం నేను క్యాబేజీని తురుముకున్నానండి. బాగా తురుముకుని, చూడండి, క్యాబేజీలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా. ఇలా స్క్వీజ్ చేస్తే వాటర్ ఎలా వస్తున్నాయో, ఈ వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా బాగా పిండేసుకున్న తర్వాత పొడి పొడిలాడుతుంది కదా, వాటర్ అంతా స్క్వీజ్ అయిపోయినాయి. దీనిలో నేను ఇప్పుడు 1 కప్ క్యారెట్ కూడా తురుముకున్నాను. దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షనల్ అండి. మీకు కావాల్సిన, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే నేను 1 క్యాప్సికమ్, ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు, అందులోనే ఒక 1/2 స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. దానిలోనే కర్రీ మసాలా దొరుకుతుందండి మనకి, దాన్ని నేను ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనకి మోమోస్కి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాం కదా, వాటిని మనం బాగా పిండిని బాగా నీట్ చేసుకోవాలండి. ఇలా సాగ తీసి బాగా కలుపుకోవాలన్నమాట పిండిని. అప్పుడే మోమోస్ బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని, ఈ సైజ్ అయితే సరిపోతుందండి. వీటిని పూరీలాగా ఒత్తేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని మోమోస్ మీకు నచ్చిన షేప్లో, లీఫ్ షేప్ ఉంటుంది, రౌండ్ షేప్ ఉంటుంది, మీకు నచ్చిన షేప్లో మోమోస్ని చుట్టేసుకోవడమే. చూడండి, ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని నేను 1 బై 1 మోమోస్ని రెడీ చేసేసుకుంటున్నాను. అంతేనండి, చూడండి, లీఫ్ షేప్లో మోమోస్ రెడీ అయిపోయాయి. నేను వీటిని బాయిల్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా హోల్స్ ఉన్నది బౌల్ పెట్టుకుంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడు మోమోస్ మనకి బౌల్కి అంటుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా మోమోస్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని మూత పెట్టేస్తున్నాను.
ఒక 5 to 10 మినిట్స్లో మోమోస్ మనకి కుక్ అయిపోతాయి అన్నమాట. నాకు 8 మినిట్స్ పట్టిందండి. మోమోస్ రెడీ అయిపోయినాయి. చూడండి బాగా స్టీమ్ అయ్యాయి కదా. మనకి స్ట్రీట్ సైడ్ దొరికే స్టీమ్డ్ మోమోస్ రెడీ అయిపోయాయండి. ఇవి స్టీమ్ చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు. ఇవన్నీ స్టీమ్డ్ మోమోస్ 1 by 1 నేను రెడీ చేసేసి పెట్టేసుకున్నానండి. వీటిని మనం అప్ టు 10 days వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు నేను మోమోస్ విత్ సాసెస్ తోటి తయారు చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్, అందులో నేను వెల్లుల్లి బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. దానిలోనే 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, వీటన్నిటిని బాగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నేను సాసులు రెడీ చేసుకుంటున్నాను. ముందుగా 1 స్పూన్ చిల్లీ సాస్, అలానే 1 స్పూన్ సోయా సాస్, అలానే దానిలోనే 1 స్పూన్ టొమాటోస్ కెచప్, ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి మాడకుండా దగ్గరే ఉండి కలుపుకోండి. హైలో ఉంటే మాడిపోతుందన్నమాట. సాస్లు మాడిపోతే చేదొచ్చేస్తాయి. దీనిలోనే నేను 1/2 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని దీనిలో మనం కుక్ చేసుకున్న స్టీమ్డ్ మోమోస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మోమోస్కి ఈ సాస్ అంతా బాగా అప్లై అయ్యేటట్లు బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అండి ఆ సాసెస్లో మిక్స్ అయ్యేటట్టు అలా ఉంచేసుకొని దించేసుకోవడమే. మనకి మోమోస్ విత్ సాసెస్ తోటి రెడీ అయిపోయినట్టే అండి. ఈ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనకి రెడీ చేసుకున్న మోమోస్ చట్నీ. దీనిపైన కొద్దిగా నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్తో ఉండే మోమోస్. ఎప్పుడు స్టీమ్డ్ మోమోస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని చట్నీలో డిప్ చేసుకొని ఒక బైట్ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకొక టైప్ ఆఫ్ మోమోస్ కూడా చేస్తున్నాను. ఇది చూడండి, ఇది ప్యాన్ ఫ్రైడ్ మోమోస్ అన్నమాట. వీటిని మోస్ట్లీ ఎక్కువసార్లు తినే ఉంటారు. ఎందుకంటే వీటిని స్టీమ్డ్ మోమోస్నే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం అంతేనండి. నేను ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకుండా ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మోమోస్ని యాడ్ చేసుకుంటున్నాను. మోమోస్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడమేనండి. మోమోస్ని మనం స్టీమ్ చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి వాటిని జిప్లాక్ కవర్స్లో మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. అవి 10 days వరకు ఉంటాయి. పాడవు అనమాట. మనం పచ్చిగా కనుక పెట్టుకున్నట్టయితే పాడైపోతాయండి. అందుకని మనం స్టీమ్ చేసుకున్న మోమోస్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. మన ఫ్రైడ్ మోమోస్ రెడీ అయిపోయినాయి విత్ మోమోస్ చట్నీతోటి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంజాయ్ ద రెసిపీ.